అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏపీలో ది బిగ్గెస్ట్ టాపిక్ ఏంటి అంటే గ్రూప్ 1 మెయిన్స్‌లో సగం పేపర్‌లు ఆబ్జెక్టివ్ మోడ్‌లో నిర్వహిస్తే బావుంటుంది. సగం పేపర్‌లు డిస్క్రిప్టివ్ మోడ్‌లో నిర్వహిస్తే బావుంటుంది అని గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిపాదించిన సిలబస్‌నే ఆమోదిస్తే బావుంటుంది అని అభ్యర్థులందరూ అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ దిశగా అభ్యర్థుల వైపు నుంచి కూడా ఖచ్చితంగా రెస్పాన్స్ ఉండాలి. సో, అలాంటి ఎగ్జామ్ ప్యాటర్న్ కావాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళు వ్యక్తిగతంగా తమ తరఫున సర్వీస్ కమిషన్‌కి రిక్వెస్ట్ పెట్టండి. ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలను గ్రామీణ ప్రాంత అభ్యర్థులు పొందాలి అంటే దిస్ ఈస్ ది బెస్ట్ ఆపర్చునిటీ. 50% ఆఫ్ ది పేపర్స్ ఆబ్జెక్టివ్ మోడ్‌లో నిర్వహిస్తే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకి చాలా పెద్ద ప్రయోజనం జరుగుతోంది. ఇందులో సందేహం లేదు. ఒకవేళ అదే జరిగితే ఎగ్జామ్‌కి విపరీతమైన పోటీ ఉంటుంది. నిన్న గ్రూప్ 2లో ఎంత పోటీ ఉందో మీరు చూసారు. నువ్వా నేనా అన్నట్లుగా ప్రతి ఒక్కరు చదువుతారు. దీనికోసం మనం ముందుండాలి అంటే ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇవన్నీ రాకెట్ సైన్సెస్ కాదు ఫ్రెండ్స్. ఎవరు ఎక్కువ టైమ్ ఇన్వెస్ట్ చేసి చదువుతారో వాళ్ళకే ఉద్యోగాలొస్తాయి. ఎక్కువ టైం రావాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు. నోటిఫికేషన్ వచ్చాక అందరికీ అదే సమయం ఉంటుంది. మన దురదృష్టవశాత్తు మనకేమన్నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే మనం వెనకబడిపోతాం. సో, ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మనం దాదాపు 2 మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం. మనకు తెలియకుండానే 120 పేజెస్ డాక్టర్ బిఎస్ఎల్ హనుమంతరావు నుంచి వర్డ్ టు వర్డ్ నేర్చుకుంటూ వస్తున్నాం. ఏ ఒక్కటి స్కిప్ చేయకుండా. సో, దాంట్లో భాగంగా ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి టాపిక్ శాతవాహన అనంతర యుగ సాంస్కృతిక పరిస్థితుల్లో ఆర్థిక మరియు సాంఘిక పరిస్థితుల గురించి నేర్చుకోబోతున్నాం. చెప్పాం ప్రీవియస్ క్లాస్‌లో. శాతవాహన అనంతర యుగం అంటే ఏంటి? క్రీస్తు శకం 200 నుంచి 600 మధ్య గల కాలమే శాతవాహన అనంతర యుగం లేదా పోస్ట్ శాతవాహన పీరియడ్. ఈ పీరియడ్‌లో ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? ప్రతి కాలంలో కూడా కొన్ని ఎకనామిక్ కండిషన్స్ అనేవి ఉంటాయి. వ్యవసాయం డామినెంట్‌గా ఉందా? పరిశ్రమలా? సేవల రంగమా? ప్రజల ఆర్థిక జీవన విధానం ఎలా ఉంది? మనం చూస్తాం. అట్లనే సోషల్ కండిషన్స్ కూడా ఉంటాయి. కాస్ట్ సిస్టమ్ ఎలా ఉంది? లేదా వర్ణ వ్యవస్థ ఎలా ఉంది? సోషల్ మొబిలిటీ ఉందా లేదా? బ్రాహ్మణులు ఎలా ఉన్నారు? క్షత్రియులున్నారా? వైశ్య, శూద్ర వర్గాలు ఎలా ఉన్నాయి? అనే అంశాలను చూస్తాం. ఆ అంశాల గురించి ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్ ముందుగా ఎకనామిక్ కండిషన్స్ జాగ్రత్తగా చదువుకోండి. 50 మార్క్స్‌కి మీకు ఒకవేళ గ్రూప్ 1 మెయిన్స్‌లో పెట్టినట్లయితే హ్యూజ్ ఛాన్స్ 50కి 48 కూడా చేయొచ్చు. అంత ఛాన్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్. జాగ్రత్తగా నేర్చుకోండి. సో, ఎకనామిక్ కండిషన్స్ పోస్ట్ శాతవాహన పీరియడ్. క్రీస్తు శకం 200-600 మధ్యలో మన ఆంధ్రదేశంలో ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అంటే జాగ్రత్తగా చూడండి. మనం శాతవాహన యుగంలో ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయో చూసాం. ముఖ్యంగా శాతవాహన పీరియడ్‌లో రోమన్ ఎంపైర్ తోటి ట్రేడ్ జరిగేది అని చెప్పుకున్నాం. రోమన్ నాణేలు మనకు నాగార్జున కొండలో దొరికాయని చెప్పుకున్నాం. అయితే అలాంటి ట్రేడ్ రోమన్ సామ్రాజ్యంతో శాతవాహనుల కాలం నాటి ఆంధ్రులు వ్యాపారం చేశారు. ట్రేడ్ చేశారు సముద్రం మీదుగా. కానీ ఈ కాలంలో పోస్ట్ శాతవాహన పీరియడ్ అనబడే ఈ కాలంలో రోమన్ సామ్రాజ్యంతో ట్రేడ్ లేదు. క్షీణించిపోయింది. సో థాట్ దీని ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో చూడండి. పరిశ్రమలు, క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అవి పూర్తిగా కొలాప్స్ అయ్యాయి. డిమాండే లేదు, ట్రేడే లేదు అంటే పరిశ్రమలు ఉంటాయా? నో వే. నో సర్వైవల్. డిమాండ్ లేకపోతే ఉండవు కదా! మరి ఆ పరిశ్రమల మీద కాన్సంట్రేట్ చేసే ప్రజానీకం అంతటా ఇప్పుడు అగ్రికల్చర్ వైపుకు టర్న్ కావటం జరిగింది. సో, ఒకానొక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఇన్ పోస్ట్ శాతవాహన పీరియడ్ ఈస్ థట్ డామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ వెరీ ఇంపార్టెంట్. అప్పటి వరకు ట్రేడ్, ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ బాగా ఫ్లరిష్ అయ్యాయి. ముఖ్యంగా ఫారిన్ ట్రేడ్ జరిగింది శాతవాహనుల కాలంలో.
శాతవాహన యుగం అంతరించిన తర్వాత క్రీస్తు శకం 200 to 600 మధ్య కాలంలో ఆంధ్రదేశంలో ఫారిన్ ట్రేడ్ ఆగిపోయింది. పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ప్రజానికం దృష్టి వ్యవసాయం వైపుకు మళ్ళింది. సో, ఇక్కడ మనకి ఆంధ్రదేశంలో ఆర్థిక, సామాజిక మార్పులనేవి కనిపిస్తున్నాయి. ఈనాటి ఆర్థిక అసమానతలకు కూడా మూలాలు పోస్ట్ శాతవాహన పీరియడ్‌లో ఉన్నట్లు నాకనిపిస్తోంది. అగ్రికల్చర్ వైపుకు మళ్లారు. చూడండి. ఓకే. అందరూ దాదాపుగా అగ్రికల్చర్ చేసుకుంటున్నారు. సో, ప్రభుత్వానికి కూడా ప్రధాన ఆదాయము భూమి శిస్తు అని యెస్టర్‌డే క్లాస్‌లో చెప్పుకున్నాం. కదా! సో, ప్రభుత్వ ఆదాయం ప్రధానంగా వ్యవసాయం నుంచి రావాలి కాబట్టి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం రాజులు కాన్సంట్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. శాతవాహనుల కాలంలో వ్యవసాయ అభివృద్ధి కోసం ముఖ్యంగా నీటిపారుదల వసతులను ఎవరు కల్పించేవారని చెప్పానండి? ఒకసారి రెస్పాండ్ కండి ఫ్రెండ్స్. నీటిపారుదల వసతులు ఎవరు కల్పించుకునేవారు? ప్రజలే ప్రజలే సార్. కల్పించుకున్నారు. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ప్రజలే మొదటి స్పెసిఫిక్‌గా రాజులు అనేవాళ్ళు మీకు వ్యవసాయం కోసం కృషి చేశారు అని జెప్పేసి శాతవాహనుల కాలంలో మనం చదవం. నీటిపారుదల పట్టించుకోలేదు. వసతుల్లాంటి సౌకర్యాలను ప్రజలే కల్పించుకునేవాళ్ళు అని చెప్పి మనం చదువుకున్నాం. కానీ ఇప్పుడు రాజులు వ్యవసాయ అభివృద్ధిపై దృష్టి సారించడాన్ని మనం చూస్తాం. ఉదాహరణలు చూడండి. శ్రీ శాంతమూలుడు అనేటటువంటి ఇక్ష్వాకు రాజు ఏం చేశాడు? క్రోర్స్ ఆఫ్ గోల్డ్‌ని పెట్టుబడి వ్యవసాయం చేయాలంటే కొంచెం పెట్టుబడి కావాలి గదా! థౌసండ్స్ ఆఫ్ కౌస్ కూడా ఉండాలి కదా! హండ్రెడ్స్ ఆఫ్ నాగళ్ళు, ప్లఫ్స్‌ని దానం చేశాడట. హి ఈస్ డిస్క్రైబ్డ్ యాస్ డోనర్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ గోల్డ్, థౌసండ్స్ ఆఫ్ కౌస్, హండ్రెడ్స్ ఆఫ్ ప్లవ్స్. సో, హిరణ్యకోటి, గో శతసహస్ర, హల శతసహస్ర ప్రధాయిగా శ్రీ శాంతమౌలుడిని శాసనాల్లో వర్ణించడం జరిగింది. సో, అడగొచ్చండి విస్తృతంగా బంగారాన్ని, గోవులను, నాగళ్ళను దానం చేసినటువంటి శాతవాహన రాజు ఎవరు అంటే శ్రీ శాంతమూలుడు. అండ్ కరికాల చోళుడు. సార్ కరికాల చోళుడు గురించి అసలు మనం పోస్ట్ శాతవాహన పీరియడ్‌లో చదవలేదు. చోళ రాజు కదా అతను. ఇప్పుడెందుకు చెప్తున్నారు ఇతని గురించి అని మీరు అడగొచ్చు. ఒక స్టోరీ ఏంటంటే ఇట్స్ ఎ స్టోరీ. దేర్ ఈస్ నో హిస్టారికల్ ఎవిడెన్స్ ఫర్ దిస్ స్టోరీ. స్టోరీ ఏమిటి అంటే మనం త్రిలోచన పల్లవుని గురించి నేర్చుకున్నాం. పల్లవుల గురించి చదువుకున్నాం. త్రిలోచన పల్లవుడికి ఉన్నటువంటి మరొక పేరు ఫ్రెండ్స్? నందివర్మ సార్. ఎగ్జాక్ట్‌లీ. నందివర్మ అని నందివర్మ. చెప్పుకున్నాం. ఈ నందివర్మ గురించి మాట్లాడుకున్నాం. ఈ నందివర్మను చోళరాజు ఈ పల్లవుల కింద కంచీపురం కింద చోళరాజులు పరిపాలించేవాళ్ళు. ఈ పల్లవ రాజ్యం కిందనే. ఆ ఒక చోళరాజు కరికాల చోళుడు ది గ్రేట్ కింగ్. ఆయన మన నందివర్మ లేదా త్రిలోచన పల్లవుని ఓడించాడట. ఓడించి ఈ ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఆక్రమించి ఈ పినాకిని, సువర్ణముఖి మన రాయలసీమ ప్రాంతంలో ప్రవహిస్తున్నటువంటి పెన్నా లేదా పినాకిని నది, సువర్ణముఖి నదుల మధ్య అడవులను కొట్టేయించి మన కరికాల చోళుడు నందివర్మ ద్వారా లేదా త్రిలోచన పల్లవుడి ద్వారా అడవులను కొట్టేయించి కొత్త గ్రామాలు, నగరాలు నిర్మించాడు. ఇది ఎఫర్టే. అగ్రికల్చర్‌ని డెవలప్ చేయటం కోసం చేసిన కృషిగా మనం చూడాలి. కరికాల చోళుని యొక్క ఎఫర్ట్‌ని. ఒకవేళ అతను నిజంగానే త్రిలోచన పల్లవుడు లేదా నందివర్మను ఓడించాడు అని అనుకుంటే ఈ పని చేసినాడని అనుకోవచ్చు. బట్ దేర్ ఈస్ నో హిస్టారికల్ బేసిస్. త్రిలోచన పల్లవుడు ఇప్పుడే కరికాలుడు త్రిలోచన పల్లవుని ఓడించాడని, ఆ త్రిలోచన పల్లవుడి ద్వారానే అడవులు ఛేదించడం జరిగింది రాయలసీమ ప్రాంతంలో అని చెప్పుకున్నాం. ఈ త్రిలోచన పల్లవులకి కాడువెట్టి అని బిరుదుందట. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. కాడువెట్టి అంటే అడవులు ఛేదించిన వాడు. ఫారెస్ట్ క్లియరర్ అని అర్థము. ఓకేనా? సో, ఈ ఎఫర్ట్స్ రాజులు చేశారు కాబట్టి ఖచ్చితంగా రాజులు వ్యవసాయం కోసం కృషి చేశారని భావించాలి. అండ్ చూడండి వ్యవసాయం వర్క్ కంప్లీట్‌గా ప్రజానీకం టర్న్ అయింది. రాజులు కూడా వ్యవసాయం కోసం కృషి చేస్తున్నారు. చూడండి రాజులు చేసిన ఇంకొక పని చూడండి. ది కింగ్స్ అవార్డెడ్ సమ్ ల్యాండ్ గ్రాంట్స్. భూములను దానంగా ఇస్తున్నారు. ఫ్రీగా ఇస్తున్నారు భూములను. ల్యాండ్ ఇస్తున్నారు. వస్తువు కాదు. ల్యాండ్ ఇస్తున్నారు. దిస్ ఈస్ ది ప్రీషియస్ థింగ్. అప్పటి నుంచి ఏది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి క్రీస్తు శకం 200 నుంచి నేటి వరకు
మనిషి భూమి, 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 భూమి కోసం ఆరాటపడుతూ ఉన్నాడు కదా! సో, భూదానాలు ఇవ్వటం స్టార్ట్ చేశారు. ఎవరికిచ్చారు సార్ అంటే అందరికి ఇవ్వల. బ్రాహ్మణులకి ఇవ్వటం స్టార్ట్ చేశారు. కొంతమంది బ్రాహ్మణులకు ఇవ్వటం స్టార్ట్ చేశారు వ్యక్తులకు. కొన్ని మత సంస్థలకి ఇవ్వటం స్టార్ట్ చేశారు. రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ బ్రాహ్మిన్స్‌కి ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వటం స్టార్ట్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో. ఈ కాలంలో అంతకుముందు విరివిగా జరిగింది బౌద్ధ మఠాలకు భూదానాలు ఇవ్వటం. కొన్ని ప్రాంతాల్లో ఈ కాలంలో మాత్రం కేవలం కొన్ని ప్రాంతాల్లో బౌద్ధ మఠాలకు కూడా బుద్ధిస్ట్ మొనాస్టరీస్‌కి కూడా భూదానాలు ఇవ్వటం చూస్తాం. ఇంకా వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అసలు దానంలో అన్నదానం గొప్ప అని మనం వింటూ ఉంటాం సాధారణంగా కదా! కానీ ఈ కాలంలో చూడండి నో గిఫ్ట్ ఈస్ గ్రేటర్ థాన్ ల్యాండ్ డొనేషన్ అనే భావన విస్తృతంగా ప్రచారంలోకొచ్చింది. భూమి దానాత్ పరం నాస్తి అంటే నో గిఫ్ట్ ఈస్ గ్రేటర్ థాన్ ద ల్యాండ్ డొనేషన్ అనే భావన ప్రచారంలోకొచ్చింది. ఓకేనా? మొత్తం మీద ల్యాండ్ డొనేషన్ అనేది ఒక పవిత్ర కార్యము. ఒక పుణ్య కార్యం. ఎవరికివ్వాలి అది కూడా బ్రాహ్మణులకివ్వాలి లేదా మత సంస్థలకివ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ విస్తృతంగా ప్రచారంలోకొచ్చింది. రాజులు వాళ్ళకి భూములను దానంగా ఇవ్వటం స్టార్ట్ చేశారు. దట్స్ ఏ గ్రేట్ మూవ్ ఇన్ ఇది చాలా కాన్సిక్వెన్సెస్‌కి దారితీసింది. ఈనాటికి సమాజంలో చాలా అసమానతలకు కారణం ఇది. సరే ఈ భూములను స్వీకరించినటువంటి బ్రాహ్మణులు వాటిని సాగు చేయలే. 1 ఎకరమా? 2 ఎకరాలా? మొత్తం ఊర్లకు ఊర్లే ఇస్తే 100 ఎకరాలు ఇస్తే సాగు చేయగలుగుతారా ఒక వ్యక్తి? చేయలేరు కదా! వాటిని ఏం చేశారంటే శూద్ర వర్ణాలకి ఇచ్చారు. వాళ్ళతోటి సాగు చేయించారు. వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి అది ధన రూపంలో కానీ, ధాన్య రూపంలో కానీ ఇచ్చి వాళ్ళతో సాగు చేయించుకున్నారు. సో, రాజు ఉన్నాడు, ప్రజలున్నారు. మధ్యలో ఒక మధ్యవర్తి ద్వారా భూములు సాగు చేయబడేవి. ప్రజలు కేవలం కౌలుదారులుగా ఈ మధ్యవర్తి యొక్క భూముల్లో పనిచేయడం స్టార్ట్ చేశారు. అయితే ఒకటి ఇంపార్టెంట్ సార్ దానాలిస్తున్నారు కొంతమంది వ్యక్తుల కంటే స్థానిక ప్రజానీకానికి నుంచి ఏమైనా రెసిస్టెన్స్ వచ్చిందా? అంటే రెసిస్టెన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దాన శాసనాలు మనకి ఎట్లా తెలుస్తుంది భూమి దానాలు చేశారంటే ఈ కాలం నాటి దాన శాసనాలు డొనేటివ్ ఇన్‌స్క్రిప్షన్స్ అంటాం. ఏదైనా ఒక దానాన్ని గురించి ఒక డొనేషన్ గురించి తెలియజేస్తూ వేసినటువంటి శాసనం దాన శాసనం. సింపుల్. ఆ దాన శాసనాల లాస్ట్‌లో ఏమని ఉండేదట కొన్ని వ్యాస గీతలు కనిపించేవట. వ్యాస గీతలు అంటే కర్స్ క్లాసెస్ ఫ్రెండ్స్. కర్స్ క్లాసెస్ అంటే ఏంటి? శాపాలు. సింపుల్‌గా చెప్పాలంటే తెలుగులో. శాపాలుండేవట కింద. కర్స్ క్లాసెస్ అంటే శాపాలు. ఏమని ఉండేవట? ఒకవేళ ఈ దాన భూములను భంగపరిస్తే ఎవరైనా, దానంగా ఇచ్చినటువంటి భూములకి ఎవరైనా భంగపరిస్తే వారికి ఈ జీవితంలో, ఈ లైఫ్‌లో ఇహలోకము అంటే ఇన్ థిస్ లైఫ్ అని అర్థం. రాజదండనం ఉంటుందట. రాజు పనిష్ చేస్తాడట. లేదు ఈ లోకంలోనే కాకుండా పరలోకంలో ఆఫ్టర్ డెత్ కూడా రౌరవము అనేటటువంటి నరకం సంభవిస్తదట వాళ్ళకి. ఎంట్రీ ఇంటు హెల్ కాల్డ్ రౌరవ సంభవిస్తుందని ఈ దాన శాసనాల చివర్లో ప్రస్తావిస్తారు. అవి వ్యాసగీతలు అంటే. అంటే ఏంటి? ఎట్లా అర్థం చేసుకోవాలి? కొంతమంది స్థానిక ప్రజలు ఈ భూములపై అభ్యంతరాలు కలుగజేశారు. ఈ దానాలకి అభ్యంతరాలు కలుగజేశారని అర్థం. అప్పటిదాకా ఉమ్మడి ఆస్తిగా ఉండేది. ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? మనం ప్రీవియస్ సెషన్స్‌లో శాతవాహనుల కాలంలో చూసుకున్నాం. ఉమ్మడి యాజమాన్యంలో ఉండేది భూమి. ఏ ఒక్క వ్యక్తికో కాకుండా వ్యక్తిగత యాజమాన్యం కాకుండా ఉమ్మడి యాజమాన్యం ఉండేది. ఇప్పుడు రాజు కొంటున్నాడు, వేరే వాళ్ళకిచ్చేస్తున్నాడు. భూమి ఆధారం అసలే వ్యవసాయ రంగ జీవన విధానం అని చెప్పుకున్నాం. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకున్నాం. మరి భూములు పోతూ ఉంటే కొంత రెసిస్టెన్స్ కూడా కనిపిస్తుంది. ఓకేనా? అంతేకాకుండా చూడండి శాపం ఎలా ఉందో బ్రాహ్మణ భూమిని అపహరించిన వారి వంశమే నశించిపోతుంది అనే హెచ్చరికలు కూడా ఈ కాలంలో కనిపిస్తాయి. మొత్తం మీద ఈ డొనేషన్స్ పట్ల కొంత రెసిస్టెన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
రెసిస్టెన్స్ ఉన్నా కానీ ఎక్కువ కాలం ఏదైనా సరే జరగదు. ఎకనామిక్ డిపెండెన్సీ అనేది స్టార్ట్ అయిపోయింది. శూద్రులు చేసేదేం లేక తమ ఆర్థిక దుస్థితికి తలొగ్గి ఈ దేవ బ్రాహ్మణ మాన్య భూములను అంటే దేవాలయాలకు బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి ల్యాండ్స్‌ని సాగు చేయటం ప్రారంభించారు. సర్దుకుపోవటం స్టార్ట్ చేశారు. ఈ భూదానాలు చూడండి అష్టాదశ పరిహారయుక్తంగా ఇచ్చేవారట. 18 ఎగ్జామ్షన్స్ ఇచ్చేవారు. సపోజ్ మీకు ఒక ల్యాండ్ ఇచ్చాడు రాజు. ఈ ల్యాండ్‌లో పండే పంట మీద సాధారణంగా అయితే భూమి శిస్తు చెల్లించాలి. భూమి శిస్తు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ భూమిని తీసుకున్న వాళ్ళు సైన్యాన్ని సమకూర్చాల్సి వచ్చేది. సైన్యాన్ని సమకూర్చాల్సిన పని కూడా లేదు. ఈ భూమిని తీసుకున్న వారు ధన రూపంలో కొంత ఇవ్వాలి. అది కూడా చెల్లించాల్సిన పని లేదు. ఇట్లాంటి 18 ఎగ్జామ్షన్స్ ఇచ్చారట. ఎగ్జామ్షన్స్, ల్యాండ్ 2 ఉంటే ఇంకేంటి డోనీస్ ఏమయ్యారు? డోనీస్ అంటే దానాన్ని పొందినటువంటి వారు భూమిపై కంప్లీట్ రైట్స్, ఎక్స్‌క్లూజివ్ రైట్స్ ఉండి ఆర్థికంగా బలపడసాగారు. రాజకీయంగా కూడా వారు ఎదగటం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఎకనామిక్ ఎంపవర్‌మెంట్ ఉంటుందో ఆటోమేటిక్‌గా పొలిటికల్ ఎంపవర్‌మెంట్ ఉంటుంది. సో, వాళ్ళు సాంఘికంగా ఉన్నత స్థాయిలో నిలబడ్డారు. ఎవరు? బ్రాహ్మణులు కదా! పొందిన వాళ్ళెవరు? ల్యాండ్ గ్రాంట్స్‌ని పొందినటువంటి వారు బ్రాహ్మణులు ఈ కాలంలో. సో, సోషల్ మొబిలిటీలో వీళ్ళు హైరార్కీలో ఉన్నత స్థానానికి వెళ్ళిపోవడం జరిగింది. పోస్ట్ శాతవాహన పీరియడ్‌లో. సో, గ్రామీణ ప్రాంతాల్లో రాజుకు, రైతుకు మధ్య ఒక వర్గం ఏర్పడింది. ఇది తర్వాత భారతదేశంలో ఫ్యూడలిజంకు మద్దతిచ్చే వ్యవస్థగా మారింది. సో, ఫ్యూడలిజం యొక్క బేసిస్ ఇక్కడే ఉంది. కంప్లీట్ ఫ్యూడలిజం అని దీన్ని మనం అనలేం. ఎందుకంటే ఫ్యూడలిజంకు కొన్ని లక్షణాలుంటాయి. ఒకటి భూమిని పొందుతాడు. రెండోది రాజు అవసరమైనప్పుడు కప్పం చెల్లిస్తాడు. రాజుకు కొంత టాక్స్ చెల్లిస్తాడు. ప్లస్ రాజు అడిగినప్పుడు సైనికంగా కూడా సహాయం చేస్తాడు. కానీ అట్లాంటి కంప్లీట్ ఫీచర్స్ లేవు కాబట్టి దీన్ని ఫ్యూడలిజం అనటానికి లేదు. బట్ ఫ్యూడలిజం యొక్క బేసిస్ ఇక్కడే ఉందని మనం చూస్తాం. సార్ రాజు దానాలు చేస్తున్నాడు. మొత్తం పంట పొలాలన్నీ రాజువేనా? అబ్సల్యూట్ రాయల్ ఓనర్‌షిప్ ఆఫ్ కల్టివబుల్ ల్యాండ్ అనే కాన్సెప్ట్ ఉందా? అంటే లేదు. మరి రాజు ఎలా చేస్తున్నాడు? కొనుగోలు చేసేవాడు. వ్యక్తులకు కానీ, గ్రామ సమాజానికి కానీ సమిష్టిగా ఉండేటటువంటి భూములను ఆయన కొనుగోలు చేసి దానం చేసేవాడు. ఎట్లా తెలుస్తుంది సార్ కొనుగోలు చేసి దానం చేసేవాడని ఈ కాలంలో? అంటే ఉర్లాం శాసనం చెప్తుంది ఆ మాట. ఉర్లాం శాసనం ప్రకారం ఉర్లాం శాసనం ఎక్కడుంది అంటే ఒడిషాలో ఉందండి. ఈ ఒడిశాలో ఉన్నటువంటి ఉర్లాం శాసనం ప్రకారం రాజు తనది కాని భూమి నుంచి భూమిని కొనుగోలు చేసి, పర్చేజ్ చేసి అప్పుడు దానం చేసేవాడు. వాటికి కొంత రెసిస్టెన్స్ ఉన్నట్టుగా మనం చూసాం. అయితే రాజుకు కొంత పొలం ఉండేదండి. మొత్తం అంతా భూమి తనకు కాకపోయినా తనకంటూ ఒక భూమి ఉండేది. దాన్ని రాజక్షేత్రము, క్రౌన్ ల్యాండ్ అని పిలుస్తాం. సో, రాజుకు సంబంధించిన ల్యాండ్ కొంత ఉంది అని అర్థం చేసుకోండి. సో, స్టేట్మెంట్ ఎట్లా ఇవ్వచ్చు? శాతవాహన అనంతర కాలంలో భూస్వామ్యం భూమి మీద యాజమాన్యం అనేది పూర్తిగా రాజుకు మాత్రమే ఉండేది. అంటే తప్పు. రాజుది కొంత మాత్రమే. రాజక్షేత్రము అని పిలువబడే భూమి మాత్రమే రాజుది. క్రౌన్ ల్యాండ్ అంటాం దాన్ని. అది కాకుండా మిగిలిన భూమి అనేది సాధారణంగా గ్రామ సమాజానికి చెందినదిగా ఉండేది. గ్రామానికి చెందినదిగా ఉండేది. వ్యక్తులకనే మాట కూడా ఇక్కడ రాశారు కానీ ప్రధానంగా భూమిపై యాజమాన్యం ఈ కాలంలో విలేజ్ కమ్యూనిటీస్‌కి చెందేది. అక్కడి నుంచి కొనుగోలు చేసి ఆయన దానం చేసేవాడు. ఓకేనా? సరే. ఇక యెస్టర్‌డే మనం చూసుకున్నాం విలపట్టి శాసనం. నిన్న విలవట్టి అని చెప్పాము. కొన్ని సందర్భాల్లో ఆయన విలవట్టి అని రాశారు. కొన్నిసార్లు విలపట్టి అని రాశారు. సో, విలపట్టి అని మెజారిటీ బుక్స్‌లో ఉంటుంది. వికీపీడియా కూడా విలపట్టే చెప్తుంది. సో, విలపట్టి శాసనం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎక్కడుంది సార్ అంటే తమిళనాడులో ఉంది. ప్రెజెంట్ తమిళనాడులో ఉంది కాబట్టి మిమ్మల్ని అడగడు ఏ జిల్లాలో ఉందని. బట్ ఏపీలో గనుక ఏదైనా శాసనం ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఉందంటే అది ప్రస్తుతం ఎక్కడుంది అని ఆలోచించడం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకవేళ నేను చెప్పకపోతే యూ ప్లీజ్ గూగుల్ ఇట్. గూగుల్ చేయండి. జస్ట్ మీకు తెలుస్తుంది. ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అవుతుంది సబ్జెక్ట్ మీద. హ్మ్. సరే. విల్లపట్టి ఇన్‌స్క్రిప్షన్ ద్వారా సరే ఇదంతా అయిపోయిందండి. భూమి ఎవరికి చెందింది? రాజు కొని అమ్మేవాడని, ఆహ్, బ్రాహ్మణులకు భూదానాలొచ్చాయని ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. సరే ఇంకోటి చూద్దాం. ఈ పరిశ్రమలు ఏమైనా ఉన్నాయా సార్? అనే దాని గురించి మాట్లాడదాం.
విలపట్టి శాసనం ప్రకారం గ్రామాల్లో, విలేజెస్‌లో లోకల్ క్రాఫ్ట్స్ అండ్ ఇండస్ట్రీస్ చేతుల సహాయంతో చేసే వివిధ రకాల ఆహ్, జ ఉత్పత్తులు తయారయ్యే పరిశ్రమలుండేయని తెలుస్తోంది. మనం వృత్తి పనుల గురించి మాట్లాడుకున్నాం. వృత్తులు ఉన్నాయి అంటే ఏంటి? చేతి పరిశ్రమలు ఉన్నాయని అర్థం. విలపట్టి శాసనం వృత్తి పనుల గురించి ప్రస్తావిస్తుంది ఈ కాలంలో అని చెప్పుకున్నాం కదా యెస్టర్‌డే. దాని ద్వారానే మనకు ఈ కాలంలో హ్యాండీక్రాఫ్ట్స్ ఇండస్ట్రీస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎందుకు ఈ పరిశ్రమలు ద్వారా వచ్చే ఉత్పత్తులు విదేశీ వాణిజ్యం కోసం కాదు. అట్‌లీస్ట్ దేశీయ వాణిజ్యం అంటే ఆయా నగరాల మధ్య ట్రేడ్ కోసం కూడా కాదట. గ్రామ అవసరాలను తీర్చడం కోసం ఇక్కడ ప్రొడక్షన్ అనేది జరిగేదట. సో, గ్రామ అవసరాల కోసం ఈ కాలంలో చేతి పరిశ్రమలు పనిచేస్తున్నట్లుగా, హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ ఉన్నట్టుగా విలపట్టి శాసనం ద్వారా మనకు అర్థమవుతుంది. మొత్తంగా చెప్పాలంటే స్థానికంగా స్వయం సమృద్ధి లక్ష్యంగా ఉన్నటువంటి జీవన విధానం డెవలప్ అయింది. ఏ ఊర్లో కావాల్సినయి ఆ ఊర్లో దొరుకుతున్నాయి. అలా అలా గడిచిపోతుంది. వ్యవసాయం చేసుకోవటం, ఆ ఊర్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ద్వారా తమ అవసరాలను తీర్చుకోవటం అనే ఒక సెల్ఫ్ సఫిషియంట్ విలేజ్ ఎకానమీ స్టార్ట్ అయిపోయింది. ఇంగ్లీష్ టర్మ్స్ ఆర్ వెరీ రెలెవెంట్ టర్మ్స్. చూడండి ఒకసారి అట్లాంటివి కూడా గుర్తుపెట్టుకోండి. సో, మొత్తం మీద మనకు శాతవాహనుల కాలంలో, కొంచెం ఇక్ష్వాకుల కాలంలో కనిపించే నిగమ సభల ప్రస్తావన. ఓవరాల్‌గా ఈ పోస్ట్ శాతవాహన పీరియడ్‌లో 200-600 కాలంలో కనిపించే కాలంలో గతంలో కనిపించే అంతకుముందు కనిపించేటటువంటి నిగమ సభలు అనేవి లేవు. నిగమ సభలంటే మనం చెప్పుకున్నాం కదా! అర్బన్ ట్రేడ్ కౌన్సిల్స్. శెట్టి అనే పదము గహపతులు అంటే రిచ్ హౌస్ హోల్డర్స్‌ని ఆ కాలంలో వ్యవసాయం ద్వారా బాగా ధనవంతులైన వాళ్ళు ఉన్నారని చెప్పుకున్న వాళ్ళని గహపతులు అంటారని చెప్పుకున్నాం కదా! శ్రేణులు వంటి నగర జీవన సంకేతాలు ఈ యుగ శాసనాలు కనిపించవు. ఈ పదాలు కనిపించవు. గహపతులు కనిపించవు. శ్రేణులు కనిపించవు. శెట్టి అండ్ నిగమ సభల్లాంటి పదాలు ఇవన్నీ నగర జీవనానికి సంకేతాలు. ఈ యుగ శాసనాల్లో కనిపించవు. కాబట్టి గతంలో ఉన్నటువంటి ప్రాచీన వాణిజ్య మూల ఆధారాలు అనేవి పోయాయి. అర్బ్ల అప్పటి వరకు ఆంధ్రులు నగర జీవనాన్ని ఎంజాయ్ చేశారు. అలాంటి నగర జీవనం కొలాప్స్ అయింది. ఇప్పుడంతా కూడా సెల్ఫ్ సఫిషియంట్ లోకల్ ఎకానమీ, విలేజ్ ఎకానమీ డెవలప్ అయిందని చెప్పుకున్నాం. సార్ నాణేలేమన్నా ముద్రించారా? మనం శాతవాహనుల కాలంలో నాణేలు చూసాం. గోల్డ్ కాయిన్స్ కూడా దొరికాయని చెప్పుకున్నాం. గోల్డ్ కాయిన్స్ దొరికాయి శాతవాహనుల కాలంలో. ఈ కాలానికొచ్చే సిల్వర్ అండ్ గోల్డ్ అప్పుడు చూసామా? ఈ కాలంలో ఇక్ష్వాకుల తర్వాత అంటే శాతవాహనులు, ఇక్ష్వాకులు నాణేలిచ్చారని అర్థం. శాతవాహనులు, ఇక్ష్వాకులు ఇద్దరు బాగా గుర్తుపెట్టుకోవాలా. శాతవాహనులు, ఇక్ష్వాకులు నాణేలు ఇచ్చారు. ఎగువల శాంతమూలుడి నాణేల గురించి మనం మాట్లాడుకున్నాం కదా! ఈ ఇక్ష్వాకుల తర్వాత మళ్ళీ నాణేలు ముద్రించిన వారు విష్ణుకుండినులు. అంటే బృహత్పలాయనులు, ఆనంద గోత్రికులు, శాలంకయానులు వీళ్ళు నాణేలివ్వలే. విష్ణుకుండినులు మాత్రం నాణేలిచ్చారు. వీరి నాణేల్లో అస్సలు మెటాలిక్ క్వాలిటీ లేదు. అసలు ఆర్టిస్టిక్ బ్యూటీ లేదు. శాతవాహనుల నాణేలతో పోలిస్తే ఇవి ఎందుకు పనికిరానటువంటి నాణేలు. ఆర్టిస్టిక్ అండ్ మెటాలిక్ క్వాలిటీ కనిపించట్లే. ఎలా ఉండేవి తెలుసా వీళ్ళ నాణేలు, విష్ణుకుండినుల నాణేలు? రాగి కోటింగ్ చేసినటువంటి, రాగి మలామా చేసినవంటి అంటే రాగి పూత పూసినటువంటి ఇనుముతో తయారయ్యాయి. సో, ప్రధానంగా ఇనుముతో తయారయ్యి వీళ్ళ కాయిన్స్ దాని మీద కాపర్ కోటింగ్ అనేది వచ్చేసింది మొత్తం అంతా కూడా. సో, కాపర్ కోటెడ్ ఐరన్ తోటి వీళ్ళ నాణేలు రూపొందించడం జరిగింది. ఐరన్ తోటి నాణేలు తయారు చేశారు. గోల్డ్ అండ్ సిల్వర్ కాకుండా అంటే ఏంటి? సో, ఎకనామిక్ సిట్యుయేషన్ ఈస్ వర్స్ట్ అని చెప్పేసి మనకి తెలుస్తుంది. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. విష్ణుకుండినుల నాణేల మీద కొంతమంది హిస్టారియన్స్ పుస్తకాలు రాశారు. ప్లీజ్ సెర్చ్ విష్ణుకుండిన్ కాయిన్స్. యాక్చువల్‌గా నేను ఇమేజ్ ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నాను మర్చిపోయాను. విష్ణుకుండిన్ కాయిన్స్ చాలా మెటాలిక్ క్వాలిటీ లేనివిగా కనిపిస్తాయి. కాపర్ కోట్ చేసినటువంటి ఐరన్ తోటి అవి తయారయ్యాయి. మొత్తం మీద పరిశ్రమలు లేవు. వాణిజ్యము లేదు. సో, ప్రాచీన నగరాలు నాశనమైపోయాయి. అక్కడ మనం గతంలో ప్రాచీన నగరాల గురించి మనం మాట్లాడుకున్నాం. శాతవాహనుల కాలంలో కొన్ని నగరాల పేర్లు ఎవరైనా చెప్తారా? ఎనీబడీ ప్లీజ్? శాతవాహనుల కాలంలో కొన్ని నగరాలు. నాసిక, గోవర్ధన జైపూరు. ఆహారం. ఆ?
మనకు తెలిసినవి చెప్పండి. విజయపురి యోధన ఉన్నది. ఆ? విజయపురి, yes. విజయపురి ఆ. సోపార నాగరికత వరపుచ్చ కళ్యాణి ఒక్కళ్ళు ప్లీజ్ రెస్పాండ్ వన్ పర్సన్. విజయపురి ప్రజెంట్ ఏంటండి? ధాన్య కటకం అమరావతి నాగార్జున సాగర్. నాగార్జున సాగర్ ప్రజెంట్ నాగార్జున సాగర్ ఉంది కదా టౌన్, అది. ఇంకా ఇంకోటి చెప్పండి. సోపారా ఆ? కొండాపూర్ సార్, కొండాపూర్ గూడూరు మన సార్, ఏపీలో కొడ్డూర చెప్పండి. గూడూరు సార్, కొడ్డూర. ఇంకా కొండాపూర్ తెలంగాణ, కొండాపూర్ వస్తుంది. తెలంగాణ భట్టిప్రోలు. కొండాపూర్. ధాన్యకట్టం సార్. చెప్పండి స్టాండర్డ్ చెప్పండి. భట్టిప్రోలు. ఎప్పటి నుంచో ధాన్య యాన్షియంట్ టౌన్ అని చెప్పుకుంటున్నాం కదా. అమరావతి లేదా ధాన్య కటకం చెప్పాలి కదా. ధాన్య కటకం. ధాన్య కటకం, భట్టిప్రోలు, విజయపురి, ఈ 3 మేజర్ ఇవి. అలాంటి నగరాలు మెల్లమెల్లగా ప్రాధాన్యత కోల్పోవటం స్టార్ట్ చేశాయి. అక్కడి నుంచి జనాలు వెళ్ళిపోవటం స్టార్ట్ చేశారు వేరే దగ్గరికి. సో యాన్షియంట్ సిటీస్ పోయాయి. యాన్షియంట్ ట్రేడ్ రూట్స్ కూడా పోయాయి. కొంతకాలం నడవకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా చెట్లు అవి ఇవి ఆ, పెరిగిపోయి లాస్ అవుతుంది. ఆ రోడ్ కనిపించకుండా పోతుంది కదా. అదే జరిగింది. మనం గతంలో శాతవాహనుల కాలంలో ట్రేడ్ రూట్స్ గురించి మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ట్రేడ్ రూట్స్ పోయాయి. మొత్తం మీద శాతవాహన అనంతర యుగంలో చైతన్యవంతమైనటువంటి నాగరిక జీవితం పోయింది. శాతవాహనుల యుగంలో ఉన్నటువంటి అర్బనైజ్డ్ సివిక్ లైఫ్ పోయి దాని స్థానంలో సెల్ఫ్ సఫిషియెంట్ విలేజెస్, బాహ్య సంబంధాలు లేనటువంటి గ్రామీణ జీవన విధానం. ఈ విలేజ్లో ఏం జరుగుతుందో పక్క విలేజ్ కూడా తెలియదు. అంతటి ఆ, ఆర్థిక వ్యవస్థ మనకు స్టార్ట్ అయిపోయింది. దెన్ ఈ సోషల్ కండిషన్స్ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. సో ముఖ్యంగా సోషల్ కండిషన్ అంటే ఏం చెప్తాం? వర్ణ వ్యవస్థ ఉందో లేదో చూస్తాం, అంతే కదా. వర్ణ వ్యవస్థ అనేది ఉంది, కానీ రిజిడ్ గా లేదు, క్రిస్టలైజ్ కాలేదు. నాట్ ఫుల్లీ రిజిడ్ ఆర్ క్రిస్టలైజ్డ్. మీనింగ్ ఏంటి సార్ అంటే, ఒక వర్ణం వారు ఇంకొక వర్ణంలోకి సులభంగా మారే అవకాశం ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్, క్షత్రియుడు బ్రాహ్మణ వర్గంలోకి మారొచ్చు, బ్రాహ్మణుడు ఇంకొక వర్గంలోకి జారిపోయే ప్రమాదం కూడా ఉంది. మొత్తం మీద ఈ కాలంలో వర్ణ వ్యవస్థ పూర్తిగా స్టెబిలైజ్ అయ్యలేదు, క్రిస్టలైజ్ అవ్వలేదు. వేదిక కాలంలోనే, వేదిక పీరియడ్ ఉందాం కదా, వేదాల మొదలైన కాలం, అక్కడ ప్రారంభమైనటువంటి ప్రక్రియ ఆటవిక విదేశీ జాతుల సంస్కృతీకరణ. అంటే వాళ్ళను ఆనాటి వర్ణ వ్యవస్థలో చేర్చుకొని వాళ్ళకి ఏదో ఒక రూపు ఇవ్వటం, ప్రధానంగా క్షత్రియులుగా గుర్తింపు ఇవ్వటము అనేటువంటి ప్రక్రియ కొనసాగించింది. సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ కాలంలో వర్ణ వ్యవస్థ స్థిరీకరించబడలేదు అంటున్నాం కదా. ఎగ్జాంపుల్ చూడండి. పల్లవులు భరద్వాజ గోత్రాన్ని స్వీకరించి అగ్రవర్ణాన్ని పొందారు. అంటే పల్లవులు అప్పటి వరకు లోకల్స్, ట్రైబల్స్ కాస్త క్షత్రియులు అయ్యారు. అగ్రవర్ణం లేదా లేదా క్షత్రియుల వర్గం అయ్యారు అనుకుందాం. ఆ కాలంలో ఏదైనా నిమ్న వర్గం అగ్రవర్ణాన్ని పొందితే భరద్వాజ గోత్రాన్ని ఇచ్చేవాళ్ళు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. బృహత్పలాయనంలో చూసాం, వాళ్ళు శకులు అని చెప్పుకున్నాం కదా, శకులు అనుకున్నాం కదా, శకులు క్షత్రియులు అయ్యారు. 3వ ఎగ్జాంపుల్ చూద్దాం. కదంబ మయూర శర్మ ఏమయ్యాడు? మయూర వర్మ అయ్యాడు. మయూర శర్మ బ్రాహ్మణుడు, అతను రాజుగా మారాడు, క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించడం స్టార్ట్ చేశాడు. కాబట్టి అతడేమయ్యాడు? రాజుగా మారిపోయాడు. సో ఫ్రెండ్స్, ఇలాగా వర్ణ వ్యవస్థ అనేది పూర్తిగా స్థిరీకరించబడలేదు, నాట్ ఫుల్లీ రిజిడ్ ఆర్ క్రిస్టలైజ్డ్ అనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి. సరే, బ్రాహ్మణుల స్థితిగతులు బాగా ఇంక్రీజ్ అయ్యాయి ఈ కాలంలో బికాస్ ఆఫ్ ల్యాండ్ గ్రాంట్స్. మనం ప్రీవియస్ సెషన్లో శాతవాహన కాలంలో బ్రాహ్మణుల గురించి ఎక్కువ ప్రస్తావనలు శాసనాల్లో కనిపించవని చదువుకున్నాం. ఈ కాలం నాటి శాసనాల నిండా బ్రాహ్మణుల గురించే ప్రస్తావనలు ఉంటాయి. బ్రాహ్మణులు వేదాలు, వేదంగాలు, ధర్మశాస్త్ర గ్రంథాలు చదివి షట్కర్మలు నిర్వహిస్తూ ఉండేవారట. షట్కర్మలు అంటే 6 డ్యూటీస్. యజ్ఞం చేసేవాళ్ళు, పర్ఫార్మింగ్ సాక్రిఫైజెస్. యాజన చేసేవాళ్ళు, యాజన అంటే కండక్టింగ్ సాక్రిఫైజెస్ ఫర్ అదర్స్, ఇతరుల కోసం యాజనలు చేసేవారు. అధ్యయనం చేసేవారు అంటే చదువుకునేవాళ్ళు బాగా. అధ్యాపన అంటే టీచ్ చేసేవాళ్ళు. దానాలు చేసేవాళ్ళు, గ్రహణం చేసేవాళ్ళు అంటే గిఫ్ట్లను తీసుకునేవాళ్ళు. సో ఈ షట్కర్మలతో వాళ్ళు సమాజంలో చాలా పెద్ద స్థానాన్ని పొందడం జరిగింది. సార్ కేవలం ఈ 6 పనులే చేసేవాళ్ళ? శాతవాహనుల కాలంలో ప్రధానంగా వాళ్ళు
యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉండేవాళ్ళు. అధ్యాపనలు చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఎక్కువ ప్రస్తావన లేదని చెప్పుకున్నాం. కానీ ఇప్పటికీ ఈ పనులతో పాటు కొంతమంది బ్రాహ్మణులు వెపన్స్‌ని కూడా పట్టుకోవడం జరిగింది. వెపన్ బేరింగ్ అఫీషియల్స్‌గా మారడం జరిగింది. అధికార పదవుల్లోకి రావడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ రోల్స్‌లోకి కూడా రావడం జరిగింది. సో, కేవలం యజ్ఞయాగాలకు పరిమితమయ్యారంటే తప్పు. అధికార పదవుల్లోకి రావడం స్టార్ట్ చేశారు. ఇక బ్రాహ్మణత్వంపై మోజు పెరిగిపోయింది. అసలే వర్ణ వ్యవస్థ చాలా లూసిడ్‌గా ఉందనుకున్నాం కదా! చాలా లూసిడ్‌గా ఉందనుకున్నాం. అలాంటి వర్ణ వ్యవస్థలోని బ్రాహ్మణత్వంపై మోజు పెరిగింది. విష్ణుకుండినులు బ్రహ్మ, క్షత్ర, తేజో, భృతాం అంటే బ్రాహ్మణులకు ఆహ్, బ్రాహ్మణ, క్షత్రియులకు ఉన్నటువంటి తేజస్సును కలిగి ఉన్న వాళ్ళని చెప్పుకున్నారు. అంటే మొత్తం మీద బ్రాహ్మణులతో సమానమైన వాళ్ళము. మాధవవర్మ పరమేష్టిత్వాన్ని పొందినట్లు శాసనాల్లో పేర్కొన్నాడు. మొత్తం మీద బ్రహ్మత్వం మీద లేదా బ్రాహ్మణత్వం మీద, బ్రాహ్మిన్‌హుడ్ మీద ఆయనకున్నటువంటి మోజును అది తెలియజేస్తోంది. ఇక ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలంకయాన్ల కనుకొల్లు శాసనంలో చతుర్వేద రథకారులు ప్రస్తావించబడ్డారట. వెరీ, వెరీ ఇంపార్టెంట్. చాలంకయాన్ల కానుకొల్లు శాసనం. ఈ కానుకొల్లు ఎక్కడుందో కనుక్కోవాలి. దయచేసి గూగుల్ చేయండి. ఈ కానుకొల్లు ప్రాకృత శాసనంలో చతుర్వేద రథకారుల ప్రస్తావన ఉందట. దీని మీద 3 రకాల వాదనలు ఉన్నాయి. ధర్మశాస్త్ర గ్రంథాలు ఏం చెప్తాయంటే ఈ రథకారులు బ్రాహ్మణేతరులు, ఖచ్చితంగా బ్రాహ్మణేతరులు, బట్ టు మిశ్రమ వర్ణ జాతులు, మిక్స్డ్ ఆరిజిన్ ఉన్నవాళ్ళు అని చెప్తాయి. ఇంకొక వ్యూ ఏంటంటే బ్రాహ్మణులు సంగీతము, శిల్పాలు, నాట్యాలను నేర్చుకొని అవి బోధన చేసినటువంటి బ్రాహ్మణులు ఈ చతుర్వేద రథకారులు. వేదాలు చదివినటువంటి రథకారులు అని ఇంకొక వర్షను. రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగి బ్రాహ్మణుడిని పొందినటువంటి రథకార వృత్తి చేసుకునే వాళ్ళు. అంటే రథకార వృత్తి అనేది ఫేమస్ అయింది. బాగా ధనవంతులయ్యారు. మేము ధనవంతులమయ్యాం కాబట్టి మేము కూడా బ్రాహ్మణులమని చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. వాళ్ళే చతుర్వేద రథకారులు కావచ్చు అని ఉంది. మొత్తం మీద ఈ కాలంలో బ్రాహ్మణత్వం మీద మోజు పెరిగిపోయింది. ఎవరు ఎట్లైనా మారొచ్చు. అలాంటి సిట్యుయేషన్ ఉంది. ఈ యుగ శాసనాల్లో వైశ్య, శూద్ర వర్ణాల ప్రస్తావన అత్యల్పంగా ఉంటుంది లేదా అసలు కనిపించదు కూడా. గతంలో శాతవాహనుల కాలంలో వైశ్యుల గురించి పదే పదే ప్రస్తావనలున్నాయి. ఈ కాలంలో వైశ్యుల ప్రస్తావన పోయింది. ఇలాంటి ఈ చేంజెస్‌ని మనం ఈ కాలంలో మనం చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడే సెషన్. ఇంట్రెస్టింగ్‌గా నేర్చుకోండి ప్రతిదాన్ని. వదిలిపెట్టొద్దండి. ప్రశాంతంగా బాగా నేర్చుకోండి. ప్రతిరోజు ఎఫెక్టివ్‌గా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మన ఎఫర్ట్స్ తోటి ఖచ్చితంగా ఎఫర్ట్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. సగం ఆబ్జెక్టివ్, సగం డిస్క్రిప్టివ్‌లోకి గ్రూప్ 1 మారితే చాలామంది లాభపడతారు కాబట్టి, ఆ దిశగా మీ ఎఫర్ట్స్ కూడా కొంత ఇవ్వండి. తప్పులేదు. మంచి జరుగుతున్నప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేయటంలో తప్పులేదు. సో, దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. ఇఫ్ ఎనీబడీ వాంట్స్ టు ఎనీథింగ్ యూ ప్లీజ్ రెస్పాండ్.